Hello guys, welcome back to our channel Priyamaina Jeevitam and welcome back to one more vlog. ఈ రోజు డే 4 at అల్పి చూసేద్దాము రండి. మేము ఒక బోట్ హౌస్ ని బుక్ చేసుకున్నాము. దాని పేరు వైట్ రోజ్. దిస్ ఇస్ అవర్ వైట్ రోజ్ అండ్ వన్స్ మనం పైకెక్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు ఒక మినీ లాంజ్ ఏరియా వస్తుంది. రైట్ సైడ్ వచ్చేమో రూమ్స్ ఉన్నాయి, దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేమో స్టేర్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. అండ్ వన్స్ మనము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళంగానే మనకు ఇక్కడ మంచి డైనింగ్ ఏరియా వస్తుంది. చాలా పెద్ద డైనింగ్ ఏరియా, లైక్ ఒక 15-20 మెంబర్స్ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. అండ్ మంచిగా ఏసీలు ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ పైన వచ్చి ఒకే రూమ్ ఉంది, కింద వచ్చేమో 2 రూమ్స్ ఉన్నాయి. టోటల్ మేము ఆల్మోస్ట్ 25 మెంబర్స్ వెళ్ళాము, చాలా ఫ్యామిలీస్ వెళ్ళాము కాబట్టి 3 బోట్స్ బుక్ చేసుకున్నాము. బట్ ఒకే బోట్లో డిన్నర్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ చూసారా ఇక్కడ అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ కూర్చొని మంచిగా సరదాగా టైంపాస్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము అందరము. అప్పుడే బోట్ అనేది స్టార్ట్ అయింది షికార్కి అన్నమాట. అండ్ కింద రైట్ సైడ్లో రూమ్స్ ఉన్నాయి కదా, దాన్ని దాటుకొని ముందుకెళ్తే మనకి ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఇక్కడే మనకి లంచ్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. అండ్ ఆ రోజు నైట్ వీడియో తీసాను నేను, ఎలా ఉంటుంది నైట్ వ్యూ అని. చాలా బాగుంది. చెప్పాను కదా ఇదే మా రూమ్. అండ్ వాష్రూమ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే నేను బాగా టెన్షన్ పడ్డాను ఎలా ఉంటుంది బోట్లో అని. పర్లేదు బాగానే ఉంది. అండ్ ఆ రోజు నైట్ డిన్నర్లో మాకు రైస్, దాల్, రోటీ, చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది మా రూమ్ నుంచి వ్యూ. చాలా బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నైట్లో పడుకొని నిద్రపోతున్నప్పుడు కొంచెం భయం కూడా ఉన్నింది బోట్ మధ్య మధ్యలో కదులుతూ ఉంటే. బట్ అదొక మంచి ఫీలింగ్ అనమాట, ఎగ్జైటెడ్ లైక్ అలా దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ చాలా బాగుంది. అండ్ మార్నింగ్ అరౌండ్ 6:30-7 AM బోట్ అనేది షికార్కి స్టార్ట్ అయింది. సో అప్పటికే మేమంతా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి గ్యాదర్ అయ్యామన్నమాట. అండ్ చూసారు కదా, ఇది ముందు నుంచి తీసిన వీడియో. అంటే అతను అక్కడ దాన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కదా. అండ్ ఇక్కడ చూసారా చాలా బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ బోట్ హౌసెస్. మనం ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు లేదా ఆన్ స్పాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మేము లాస్ట్ టైం కూడా అల్పికి వెళ్ళాము 2024, నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు. బట్ ఆ టైంలో మేము బోట్ హౌస్ తీసుకోలేదు, ఎందుకంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు అనిపించింది. లైక్ వన్స్ ఒక రైడ్ అవ్వగానే ఒక దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ బోట్ని టై చేసి బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తారు నైట్ అంతా. సో ఏదైనా మెడికల్ ఇష్యూ వచ్చినా, బాబు ఒకవేళ ఇరిటేట్గా వియాన్ ఫీల్ అయినా వెంటనే రిటర్న్ అవ్వలేము కదా, ఎందుకు రిస్క్ వద్దని మేము ఆ టైంలో తీసుకోలేదు. బట్ నాకు అనిపించింది బోట్ ఎక్కాలని. సో ఈ టైం అయితే నా కోరిక కూడా నెరవేరింది. చూసారా అక్కడ వాళ్ళు చిన్న బోట్లో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఇదైతే వ్యూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. వీళ్ళ లైఫ్ ఇలా ఉంటుందా, వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా అని అనిపిస్తుంది. వాళ్ళకి వాటర్ గురించి ఫియర్ ఉండదు. ప్రతి ఇంటికి ఒక మినీ బోట్ ఉంటుంది. లైక్ మధ్యలో కెనాల్ ఉంటుంది కదా, అటు ఇటు హౌసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బోట్ తప్ప మరేమీ ట్రాన్స్పోర్ట్ ఉండదు. అండ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బోట్ అనేది వాళ్ళు చిన్న వయసు నుంచి నేర్చుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి స్విమ్మింగ్ కూడా వచ్చుంటుంది. ఇది సైడ్ ఒక రిసార్ట్ ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఆ వ్యూ ఎలా ఉంటుంది అని. మనకు ఒకవేళ సైడ్ ఏదన్నా రెస్టారెంట్స్ లేదా హోటల్కి వెళ్ళాలంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు సైడ్కి ఆపుతారు. మనం వెళ్ళి మనము ఏదైనా పర్చేస్ చేసుకునో లేదా ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటివి కంప్లీట్ చేసుకొని రావచ్చు. బట్ మాకు ఆల్రెడీ అన్నీ ఇంక్లూడెడ్. అండ్ ఇవన్నీ బ్యాక్ వాటర్స్.
అండ్ ఈ బోట్ హౌస్కి ప్రైస్ అనేది 15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగా. అండ్ ఇక్కడ చూసారా, దీని పేరు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ అలపుంజా అనమాట. సో అక్కడ ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ లైక్ బిలో 25 ఇయర్స్, అరౌండ్ 15 to 25 ఇయర్స్ వాళ్ళు అక్కడ ట్రైన్ అప్ అవుతూ ఉన్నారు బోటు రైడ్ చేయడానికి, లేకపోతే స్విమ్మింగ్కి. ఇలాగా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నాకైతే వాళ్ళని చూస్తే గూస్ బంప్స్ వచ్చింది. వాళ్ళు అక్కడ మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, నేనైతే డైరెక్ట్గా చూసాను కదా, వాళ్ళందరూ అక్కడ వర్కౌట్లు చేస్తూ ఉన్నారనమాట. అండ్ బట్ విత్ గైడెన్స్ వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక గైడ్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అండ్ చూసారు కదా వాటర్ ఎలా ఉందో. అక్కడ చెట్లు, లేకపోతే ఆ వాటరు, ఆ క్లైమేట్ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు కూడా. అండ్ ఇక్కడ చూసారా, ధనుంజయ అన్న ఫోటో తీసుకుంటూ ఉన్నాడు ముందు కూర్చొని. ఈ చిన్ని బోట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ట్రైనింగ్ అయ్యే వాళ్ళే. అండ్ వాటర్ అయితే చాలా దగ్గరగా ఉంది. బోట్ లైక్ ఎలా చెప్పాలంటే, మనము చెయ్యి పెడితే చాలు అందే అంత దగ్గరలో ఉంది వాటరు. నాకైతే అలా ఉంటే భయం వేస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఆ రోజు ఇడ్లీ, చట్నీ, సాంబార్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు మాకు. వన్స్ బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మేము బోట్ హౌస్ నుంచి కొంచెంసేపు ఎంజాయ్ చేసి బోట్ హౌస్ నుంచి మేము రిటర్న్ అయిపోయినాము. ఇంకా డైరెక్ట్ తిరుపతి కాకుండా కొచ్చిలో ట్రైన్ అనమాట. 12 o'clockకి ఆఫ్టర్నూన్ మాకు ట్రైన్ ఉన్నింది. మేము నైట్ 12 o'clockకి తిరుపతి రీచ్ అయ్యాము. నైట్ అక్కడే స్టే చేసి అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ మా హౌస్కి రిటర్న్ అయిపోయినాము. జర్నీ అయితే చాలా సరదాగా ఉన్నింది. చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాము కదా, అంటే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి సరదాగా ఉన్నింది, బోర్ కొట్టలేదు. అండ్ వన్స్ తిరుపతికి రీచ్ అయిపోయాక మేము ఆ రోజు నైట్ అక్కడే సునీల్ అన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసి, లైక్ వియాన్ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, సునీల్ అన్న వాళ్ళ ఇంట్లో స్టే చేసి అండ్ దెన్ మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయినాము. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండి. కష్టపడి వీడియోస్ తీస్తున్నాము, మీ సపోర్ట్ అనేది మాకు ఉంటుంది అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటారో చూసేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం.